మనకి ఒక శక్తి రావాలి, మనకు ఒక బ్లెస్సింగ్ రావాలి అని చెప్పి అందరూ పూజలు లక్షలు ఇచ్చి పూజలు అవి ఇవి చేస్తారండి. ఆ పూజల ఫలితాలు అక్కడ ఆగుతాయండి, అది రాదు, ఒక ప్లేస్లో ఆగిపోతాయి. ఇక్కడ తల్లిదండ్రులు ఇద్దరు సంతోషంగా ఉంటేనే అది రిలీజ్ అవుతాయండి. తల్లిదండ్రులను మనం ఇబ్బంది పెట్టి తల్లిదండ్రులు కన్నీళ్ళు ఇచ్చి వాళ్ళని తిట్టి కొట్టి మనం వెళ్ళిపోయి గుడికి వెళ్ళి పూజలు చేసి అవి చేసి మనం బ్లెస్సింగ్ వస్తుందంటే అది రాదు. తల్లిదండ్రి దగ్గర ఒక శక్తి ఉందండి. ఆ శక్తి ఏంటంటే మనం వచ్చింది అక్కడి నుంచే కదా. ఆ కడుపులో ఉన్నప్పుడు ఆ తల్లి ఎన్నో దేవుళ్ళకి ఎన్నో గుడికి వెళ్ళి ఎన్నో పూజలు చేసి ఎన్నో బలంగా అసలు ఆవిడ ఆ బలం అంతా అక్కడ మనలో ఉందన్నమాట. సో ఆ శక్తి దగ్గర మనం వెళ్ళిపోయి ఆశీర్వాదం తీసుకొని తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకొని గురు మనకి నేర్పి లైఫ్లో ముగ్గురే మనకి సిన్సియర్ వాళ్ళండి, తల్లి తండ్రి గురు. సో అలాంటి వాళ్ళది ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి కానీ శాపాలు మట్టుకు ఎప్పుడు ఉండకూడదు. బ్రతికున్న తల్లిదండ్రులు ఇప్పుడు మీరు ఉన్నారు, బ్రతికున్న తల్లిదండ్రులు ఉన్నారంటే ఈ రోజు నుంచి ముందు వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటే మీకు రెట్టింపు వస్తాయి ఆశీర్వాదాలు. గొప్ప మాట చెప్పారు సార్, చాలా గొప్ప మాట. అంతేగాని వాళ్ళని మనసు నొప్పించి వాళ్ళ కంట్లో నీళ్లు పెట్టి నువ్వు వెళ్ళిపోయి ₹1,00,00,000 ఖర్చు పెట్టి తిరుపతి కొండ ఎక్కి దిగి నాకు అది జరుగుతుంది జరగవచ్చు, కానీ అది తాత్కాలికంగా ఉంటుంది. శాశ్వతంగా మనకి ఆ సక్సెస్ రావాలి చేయాలంటే వాళ్ళు ఒకవేళ లేకపోయినా ఈ రోజు వాళ్ళు లేరు చనిపోయినట్టు కూడా ఆత్మ తిరుగుతూ ఉంటుంది. గోడ దగ్గర నుంచొని తప్పు చేసి ఉంటే తల్లిదండ్రులకు క్షమాపణ కోరాలి, డైలీ చేయండి. లేచిన తర్వాత మార్నింగ్ నేల ముట్టుకొని మీ తల్లిదండ్రులు మీరు దేవుడి తర్వాత తల్లిదండ్రులు ఆశీర్వాదం నాకు ఉండాలి అని చెప్పి అలా ముట్టుకొని మీరు లేవండి. మీ జీవితం ఎలా మార్పు వస్తుంది, అది జెన్యున్ గా ఉండాలి, ఏదో అవుతుంది కాదు, అది కాదు. మనస్ఫూర్తిగా క్లియర్ హార్ట్తో చేతులు రెండు భూమి మీద పెట్టి నన్ను ఆశీర్వదించండి, ఈ రోజు నేను నాకు ఏదే చెడు జరగకూడదు, నాకు మంచి జరగాలి, ఇంకా నన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి చెప్పి మీరు ముట్టుకొని చేయండి. మీకు అన్ని ఆపదలు ఆగుతాయి, మీకు అన్ని బ్యాడ్ అవుతాయని మంచి జరుగుతున్నాయి 100% నేను చెప్తున్నాను.